ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఈజీగా చేసుకునే ఉల్లి కారం అయితే చూపించబోతున్నాను. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 2 ఎర్రగడ్డలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి 5 లేదా 6 రెమ్మల తెల్లగడ్డలు వేసుకొని కొంచెం చింతపండు, కొంచెం కరివేపాకు వేసుకొని వీడియోలో చూపించిన విధంగా కలర్ మారే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, మీకు తగ్గ కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి టమాటా కూడా వేసుకోవచ్చు. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి చల్లార్చి వేసుకోవాలి. దీన్ని కొంచెం నున్నగా కాకుండా కచ్చాపచ్చగా అయితే వేసుకోవాలి, ఇలా వీడియోలో చూపించిన విధంగా. తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి స్టవ్ ఆన్ చేసి పోపు అయితే పెట్టేద్దాం. 2 స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని పోపు అయితే పెట్టుకోవాలండి. పోపు పెట్టుకున్న తర్వాత ముందుగా పచ్చడి అయితే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ అదిరిపోతుంది. ఈలోపు వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.